సినిమాలో జాన్వీ కపూర్ క్యారెక్టర్ తోటి రామ్ చరణ్ గారు చేసేది ఏదైతే ఉందో దట్ ఈస్ కాల్డ్ సెక్షువల్ అసాల్ట్. దాన్ని జస్టిఫై చేసుకోవడానికి సెకండ్ హాఫ్ లో ఏదైతే సీన్ పెట్టిండో దానంత వరస్ట్ సీన్ నీకు అసలు ఏది లేదు. మన ఇండియాలో 2 గోల్డ్ మెడల్స్ వచ్చాయి. గేమ్స్ అంటే టెంపుల్ రన్ అని అడుగుతున్నారు. ఇంత గ్యాప్ ఎందుకు ఇస్తున్నావు? ఇదే మన సభా ప్రతిపదంగా మాట్లాడుతున్నావా? సినిమాలో ఒక్క సైడ్ అంటే ఒక్క సెకండ్ కూడా నాకు పెద్ద అనేటోడు చాలా కష్టపడుతున్నాడు అనే ఫీలింగ్ ఇక్కడ రాలేదు. ఎందుకంటే పెద్ద ఇట్లా ముట్టుకుంటాడు, అంత ఈజీ అయిపోతుంది. క్రికెట్ లో టాప్, కుస్తీ అప్పుడప్పుడే స్టార్ట్ చేస్తాడు, కుస్తీలో టాప్. సో పెద్ద గనక మీరు ఇప్పటివరకు చూడలేదంటే ఈ పర్టికులర్ లైవ్ స్ట్రీమ్ ని, పర్టికులర్ వీడియోని ఇప్పుడు ఇక్కడతో ఆపేయండి. ఎందుకంటే ఈ లైవ్ లో టోటల్ పెద్ద స్పాయిలర్స్ ఉంటాయి. ప్రతి దాని గురించి మాట్లాడుకుంటాం, చాలా డీటెయిల్ గా వెళ్తాం, ప్రతి దాన్ని స్పాయిలర్స్ తో మాట్లాడతాం. మీరు ఇంకా చూస్తున్నారంటే బివేర్ ఆఫ్ ద స్పాయిలర్స్, మీదే రెస్పాన్సిబిలిటీ, మాకు సంబంధం లేదు. సో టోటల్ స్పాయిలర్ లైవ్ స్టార్ట్స్ నౌ. పెద్ద నాకు యావరేజ్ అని చెప్పడానికి చాలా కష్టపడుతున్నా. ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను బిలో యావరేజే చెప్పగలుగుతా బ్రో. సీరియస్లీ ఫస్ట్ హాఫ్ ఒక పాయింట్ అని చెప్తారు, క్రికెట్ అని చెప్తారు. క్రికెట్ రియలీ డింట్ మేక్ దాట్ మచ్ అమౌంట్ ఆఫ్ ఇంపాక్ట్ ఇన్ ద మూవీ. అరే నాకు అర్థం కాదు, 3 స్పోర్ట్స్ పెడితే 3 స్పోర్ట్స్ ని కామెడీ చేస్తే నాకు ఎందుకు నచ్చుతారు ఆ సినిమా? ఫస్ట్ ఆఫ్ ఆల్ క్రికెట్ లో కనీసం హీరోని ఎలివేట్ చేయాలనుకున్నా కానీ నార్మల్ షాట్స్ ఆడినా అయ్యేది. ప్రతి షాట్ ఎటెటో ఊక్కుంటా డాన్స్ చేసుకుంటే ఎందుకు ఆడాలరా? 2-3 షాట్స్ ఏదో ఆయనకు ఒక సింబల్ లాంటిది, ఒక ఐకానిక్ షాట్ ఒకటి ఉంటుంది, అట్లా కొట్టేస్తాడు కాబట్టి ఆయనది పెద్ద షాట్ అనుకుంటే అయిపోయేది. ప్రతి షాట్ ఏదో రకంగా డాన్స్ చేస్తూ కుప్పికంతులు వేసుకుంటూ ఎందుకు ఆడాలి? అట్లాంటప్పుడు నేను దాన్ని ఆయన సూపర్ ప్లేయర్ అని నేను ఎందుకు సీరియస్ తీసుకుంటా? అక్కడ ఉన్న వాళ్ళందరూ హౌలగాలి అనుకుంటాను. నేను బౌలర్ ఇస్తాడు, బ్యాలింగ్ ఇస్తాడు, ఫీడింగ్ ఇస్తాడు, వాళ్ళందరూ హౌలగాలి, ఇదేనా కొడుతున్నాడు అనుకుంటాను. కానీ నేను ఎందుకు సీరియస్ తీసుకుంటా హీరోని? ఆ క్రికెట్ దగ్గర మూమెంట్లో అదంతా చెప్పావు. నాకు అనిపించింది ఒక మనోడు లెక్క కొండ గట్టు కింద ఉంటాడు కదా, వాడి స్టైల్లో ఆడుతున్నాడు. మేబీ అది అక్కడ వాళ్ళకి నచ్చింది. ఈ క్రియేటెడ్ న్యూ మూమెంట్స్, ఈ క్రియేటెడ్ న్యూ రూల్స్ అని అనుకున్నా. కానీ మరీ అంత నైవ్గా అయితే ఉండర్రా వెన్ షోయింగ్ లవ్. సినిమాలో జాన్వీ కపూర్ క్యారెక్టర్ తోటి రామ్ చరణ్ గారు చేసేది ఏదైతే ఉందో దట్ ఈస్ కాల్డ్ సెక్షువల్ అసాల్ట్. దాన్ని జస్టిఫై చేసుకోవడానికి సెకండ్ హాఫ్ లో ఏదైతే సీన్ పెట్టిండో దానంత వరస్ట్ సీన్ నీకు అసలు ఏది లేదు. ఏమనుకుని రాస్తున్నారు మీరు? అదే పిచ్చోళ్ళ ఆడియన్స్ బుచ్చిబాబు అంటున్నారు. మళ్ళీ ఆడియన్స్ కి ఇట్లాంటివి చేయాలంట. ఏమి ఇస్తున్నావు? అండ్ ఇంకోటేంటి, సీన్ స్టార్ట్ అయ్యేటప్పుడే ఫేస్ కూడా చూడు ఎలా గుర్తుపడతావు అంటే అందాన్ని చూసి. అంటే బేసికలీ నీకు ఒక అమ్మాయి చూడగానే అందంగా అనిపించింది, నీకు లస్ట్ వచ్చింది, లిటరల్ గా కామాంధుడు లెక్కనే చేస్తున్నాడు హీరో అక్కడ. నీకు ఏమంటున్నావు? ప్రేమిస్తా అంటే ఈమె ఒప్పుకుంటుందా, పెళ్ళాడుతా అంటే వాళ్ళు అయ్యి ఒప్పుకుంటాడు, కాబట్టి నేను ముట్టేస్తా అని చెప్పేసి నైట్ పూట ఆమెని ముద్దు పెట్టుకుంటావు. దట్ ఈస్ సెక్షువల్ అసాల్ట్ లిటరల్ గా. సరే ఇది ఇంత దారుణంగా ఉంది కదా, ఇప్పుడు సడన్ గా హీరో బ్యాడ్ అయిపోతాడు కాబట్టి హీరోని గుర్తు చేయాలంటే ఏం చేయాలి? దీనికంటే దారుణమైన సీన్ విలన్స్ చేస్తారు. హీరో లంగన్ కట్ చేస్తారా, బట్టలు విడిపోతే కాబట్టి హీరో కాపాడతాడు. అప్పుడు హీరో అయిపోయాడు. అంతేనా? వాళ్ళందరినీ కొట్టిండు కాబట్టి హీరో అయిపోయాడు. పల్లెటూర్లలో ఇలానే జరుగుతుంది. సి సెంటర్ లో, బి సెంటర్ లో వీళ్ళకి ఇవే నచ్చుతాయి కాబట్టి చూసినా. అంటే సి సెంటర్ లో, బి సెంటర్ లో డిఫరెంట్ టైప్ ఆఫ్ మనుషుల వాళ్ళు కనబడ్డ ప్రతి అమ్మాయిని ఇలానే చూస్తా ఉంటారా? అట్లా చెప్పిర్రా నీకు? రూరల్ ఇలా ఉంటుందని చూసినావా? ఒక వర్గానికి నువ్వు రాసేస్తున్నావు ఇట్లాంటి సీన్స్. వాళ్ళు ఇవి చూస్తే నచ్చుతాయి అని చెప్పేసి. ఏ దిక్కుమాల థింకింగ్ ఇది? ఒక మాట చెప్పండి. సెకండ్ హాఫ్ లో జాన్వీ కపూర్ వచ్చేసి పెద్ద నాకు చాలా చిన్నప్పటి నుంచి తెలిసినంత బిల్డప్ ఇచ్చుకుంటూ మాట్లాడుతూ ఉంటది. తర్వాత జాన్వీ కపూర్ కి తెలుస్తుంది రామ్ చరణ్ నాకు నన్ను ఇట్లా అసాల్ట్ చేసిన అని చెప్పిన తర్వాత, కొట్టిన తర్వాత రామ్ చరణ్ ఇచ్చే డైలాగ్స్ ఉంటాయి బ్రో. ఒక రెస్పాన్సిబుల్ డైరెక్టర్, పోనీ రెస్పాన్సిబిలిటీ వదిలేద్దాం, ఆయన అన్నాడు కదా నీకు మాట్లాడుతుంది దీంతో, నాకు ప్రేమ వస్తే ఇలానే చెప్తా, ఇలానే ఉంటది నా ప్రేమ, నేను పెళ్ళాడతా అని అంటాడట. ఇప్పుడు ఈ సీన్ పెట్టిన డైరెక్టర్ బయట ఏమంటున్నారు? పెద్ద సినిమాలో రామ్ చరణ్ గారి క్యారెక్టర్ ని చూసి యూత్ ఇన్స్పైర్ అవ్వాలి అంట. అంటే ఇప్పుడు లిటరల్ గా హీరోయిన్ చూసి కామంతో కళ్ళు కప్పుకుపోయి ఆమెకి తెలియకుండా ఆమెను ముద్దు పెట్టేసి మీ ఫ్రెండ్కి ఏం చెప్తున్నావు? నాకు ఆగట్లేదు కాబట్టి నేను ముట్టేస్తా, హీరోయిన్ అడిగితే మాత్రం నేను మీ ప్రేమని పెళ్లి చేస్తాను. ఇదే ఇన్స్పైర్ అయ్యి బయట వాళ్ళకి ఇట్లా చేయమంటావు బయట? ఫస్ట్ ఆఫ్ ఆల్ లెట్స్ స్టార్ట్ విత్ ద విలన్స్. సినిమాలో నాకు ఎంత చిరాకు లేచిందంటే ఒక్క విలన్ ని కూడా అరే వీడు నిజంగానే ప్రాబ్లం అనిపించదు, అరే నిజంగానే వీడు విలన్ అనిపించదు. ప్రతి నా కొడుకు జోకరే, పర్పస్ లేదు, బొక్క లేదు, అని ఉండడానికి రీజన్ లేదు, ఏముండదు ఆడ. దివ్యేందు శర్మ లిటరల్ గా క్యామియో సినిమాలో 2 సీన్లు రా అలా. ఇంకా సెకండ్ హాఫ్ లో దివ్యేందుని తీసుకురావద్దని చెప్పేసి మన బాబీ సంథింగ్ పుష్ప 2లో ఉన్న అదొకటి తీసుకొస్తారు. మాట్లాడేదంతా కూడా రే మీరు ఎందుకురా మీరు ఇట్లున్నారు, మీ కొండనా కొడకల్లారా, మీకు జాతి లేదు. ఎవడు మాట్లాడతాడు ఇట్లా బయట మనుషులు లెక్క? వీళ్ళు ఎట్లుంటారు? వీళ్ళు క్రూరులు, మృగాలు, వీళ్ళు ఇలానే ఉంటారు అన్నట్టు ఇట్లా నమ్మని రుద్దినట్టు ఉంటది. అందరు ఇట్లే బిహేవ్ చేస్తా ఉంటారు. ఒక్కడు కూడా న్యూవాన్స్ లేదు. ఒక క్యారెక్టర్ రాసుకుంటే ఒక క్యారెక్టర్ వాడు లైక్ ఏదో జస్ట్ ఉండాలి. అందరూ బయట నుంచే, మళ్ళీ ఒక్కడు కూడా తెలుగు లేడు. మరి విలన్స్ నైనా జనంత సరిగా రాయొచ్చుగా. అరే క్లైమాక్స్ లో అందరు కలిసిపోతారు కదరా. హీరోయిన్ క్యారెక్టర్, రాంబుజీ క్యారెక్టర్, అక్కడ ఉన్న విలన్స్
సెకండరీ విలన్స్ క్యారెక్టర్స్ ఇవన్నీ ప్యూర్లీ ఇలాగ టైం పాస్ వాడి పడేసినట్టు అనిపించింది నాకు. అండ్ రై రై రారాలో ఒక కట్ ఉంటుంది, 1 hour కట్ ఉంటుంది, లైక్ చెరుకు ఫ్యాక్టరీలో సడన్ గా కొట్టు క్లోజ్అప్ కొట్టి మళ్ళీ వెనక్కి వెళ్తాడు రా 1 hourకి. నవీన్ ఓలి అరే అది యాక్చువల్లీ 1 hour రా. నాకు మైండ్ పోయింది, అరే ఏం చేస్తున్నారు అంత కష్టపడి ఆ రేంజ్ లో డాన్స్ చేస్తుంటే అంత సూపర్ ఉంటుంది, 1 hour కోస్తావారా? సినిమాలో చాలా కోసారు, 1 hour కోయాలా విలన్ల తోటి ఫైట్. వాట్ ద యాక్చువల్ ఫక్ ఇస్ దట్? నైస్. అది ఎట్లుంది తెలుసా బ్రో, అది దండం మీద బట్టలు ఆరేస్తుంటే బట్టలు ఒకసారి ఇట్లా కొడతాను చూసినావా, మనుషులను కొడుతున్నాడు అట్లా కాదు ఇటో ఫ్లిప్ అటో ఫ్లిప్. నీకు హైలైట్ ఏంటంటే ఆ టైప్ ఆఫ్ మూమెంట్స్ కుస్తీలో ఉంటాయి, బట్ కుస్తీలో ల్యాండ్ అవుతాయి. నీకు ఆ సీక్వెన్సెస్ కూడా ల్యాండ్ కావు మావా, ఇట్లా అనిపించింది, అదే అనిపించింది నాకు. అది టూ మచ్ అనిపించింది. పడతాడు ఇటుపట్టి అటుపట్టి కొడతాడు, నాకు అక్కడ ప్రాబ్లం రాలా. కానీ రాంబుజీ అండ్ కోను కొడుతుంటే అనిపించింది అంటే నిజంగా బట్టలు ఆరేసేటప్పుడు ఎట్లా ఓడిస్తుంది మా అమ్మ, జాడిస్తా ఉంటావా, ఒక్కసారి జాడించేస్తా ఉంటావు చూసినావా, మనుషులను జాడిస్తున్నాడు ఈయన. నీకు ఆ కుస్తీ టైంలో వాళ్ళందరూ పట్టుకుంటూ ఉంటారు, పట్టుకున్నప్పుడు మనోడి షర్ట్ చిరిగి చెప్పులు చిన్నుతాయి. నీకు అది లిటరల్లీ చెప్తుంది, ఒరే నువ్వు క్రికెట్ యు ఆర్ ఇన్ దాట్ సినారియో, బట్ నువ్వు కుస్తీకి వచ్చాక కాళ్ళ కింద చెప్పు ఉండదు, ఒంటి మీద బట్ట ఉండదు. అది లిటరల్లీ ఆ ట్రాన్స్ఫర్మేషన్లో చూపించినట్టు అనిపించింది. అలాగా కొన్ని రెఫరెన్స్ సీక్వెన్సెస్ కావచ్చు, హౌ రామ్ చరణ్ గారు డెలివర్డ్ దో సీక్వెన్సెస్ కావచ్చు, హాస్పిటల్ సీక్వెన్స్ కావచ్చు, కాళ్ళు కట్ చేసుకునే సీక్వెన్స్ కావచ్చు, ఇవన్నీ కూడా నాకు చాలా చాలా అడ్మైరబుల్గా అనిపించినాయి సినిమాలో. నాకు మెయిన్ కోరే పోయింది ఏదైతే ఐడియాలజీ ఇప్పుడు వాళ్ళకి ఊరికి రైల్వే స్టేషన్ కావాలన్నారో ఆ పాయింటే నాకు ఆ ఎమోషన్ అర్థమైంది ఎక్కలేదు. అండ్ ఆల్సో లాజిక్ కొట్టేసింది తేడా. ఎక్కడ దాకా జగపతి బాబు ట్రై చేస్తా ఉన్నారు, అది వాళ్ళ కష్టం కనబడుతుంది, అంతవరకు ఓకే నాకు అర్థమవుతుంది, ఇది జరుగుతుందేమో అనుకున్నా. ఎమ్మెల్యే దగ్గరికి వెళ్ళిన తర్వాత మమ్మల్ని మీరే కాపాడాలి అంటారు. 1800 మంది ఊరు ఉంటారు, దట్ ఈస్ ద రెసిడెన్స్ ఆఫ్ 1800 మంది ఊర్లో ఓటు హక్కు లేనప్పుడు నువ్వు ఇది చేస్తే ఆర్ఎల్స్ కనీసం ప్రతిపాదించేసి ఎలక్షన్స్ వచ్చే లోపు ఓటు హక్కు వీళ్ళకి ఇప్పిస్తే నీకు ఓటు పడేయారా 1800 కదా? బ్రెయిన్ లేనేదవా కదా? అది కాదు సెంట్రల్ మినిస్టర్ ఇంకా ఘోరంగా ఉంటది, సిల్వర్ అయితే దేకను. చెప్తున్నా కదా బ్రో, అసలు ఇంత 1 dimension ఉంటుంది అంటే రైటింగ్. జగపతి బాబు గారి గురించి మాట్లాడదాం. జగపతి బాబు ఆయన ప్రాస్థెటిక్స్ పర్ఫార్మెన్స్ బాగుంది అనిపించింది. ఆయన క్యారెక్టర్ అసలు ఏం సరిగా రాదు. అంటే లైక్ నాకు అదే అనిపించింది, సినిమా ఫస్ట్ ఏదో ప్రాబ్లం చూపిస్తాడు, ఇట్లా వీళ్ళందరూ ఇంత కష్టపడిపోతున్నారు అని చెప్పేసి కట్ చేస్తే జాన్వీ కపూర్ క్రికెట్ వీళ్ళని అంటాడు. మళ్ళీ ఏమైందిరా అంటే జగపతి డైరెక్ట్ ఆడిపోయి వాళ్ళు ఏదో కలుస్తాడు, వాడేదో చేస్తాడు, ఇంకేదో కోపం వస్తుంది, అప్పుడప్పుడు చచ్చిపోతాడు. చచ్చిపోయే ముందు డైలాగ్స్ బాగున్నాయి అని బతుకు కాదు అంటాడు, అయిపోతుంది, అది చచ్చిపోతాడు. బ్రో ఆయన ఇంకో 2 సీన్స్ ఉండాల్సిందిరా, లేకపోతే ఈ అడ్డమైన జాన్వీ కపూర్ సీన్స్ కంటే ఆయన ఇంపార్టెంట్. దీనికి తోడు దరిద్రమైన డబ్బింగ్, లిప్సింగ్ గురించి మాట్లాడదాం ఇప్పుడు. నాకు బ్రో నాకు అర్థం కాదు. ఓకే నేను ఎక్సెప్షన్ ఇస్తా. యూ హ్యాడ్ శివరాజ్ కుమార్ గారు, యూ హ్యాడ్ దివ్యేందు శర్మ, యూ హ్యాడ్ మన సలార్ల రంగ క్యారెక్టర్ ఉంటుంది ఆయన అమ్మతల్లి, యూ హ్యాడ్ రవికిషన్ గారు, యూ హ్యావ్ బొమరి రాణి, యూ హ్యాడ్ పోలీసు. వీళ్ళ ఇంతమంది నార్త్ ఇండియన్ యాక్టర్స్ ఉన్నారు, వాళ్ళ కోసం పెట్టినావు అనుకుందాం. వాళ్ళకి సరిగా తెలుగు రాదు, బట్ స్టిల్ వాళ్ళు ప్రాంప్ట్ ఇప్పించుకున్నావు, వాళ్ళతో పలికించుకున్నావు, దాన్ని నువ్వు డబ్బింగ్ లో చేపించేసుకున్నావు. బొమ్మరి రాణి గారి ఆయన తెలుగులో ట్రై చేస్తున్నారు, కానీ పదానికి ఎంత గ్యాప్ ఎందుకు ఇస్తున్నావు నాకు అర్థం కావట్లేదు. మన ఇండియాలో 2 gold medals వచ్చాయి ప్రతి ఒక్కరికి. గేమ్స్ ఏంటంటే క్యారెక్టర్ నాన్ తెలుగు అనుకుంటారా? నాన్ తెలుగు అయినా కానీ నార్మల్ గా మాట్లాడచ్చు కదా, పోనీ హిందీలో మాట్లాడుతూ వెనకేసుకోవచ్చు కదా, 7 cents లెక్క ఏదో మాట్లాడుతూ చైనీస్ లో మాట్లాడుతున్నారు, తెలుగు డబ్బింగ్ చేసినట్టు. ట్రైనింగ్ ఇప్పిస్తే ఏమవుతారా, 350 కోట్లు పెట్టిన తర్వాత ట్రైనింగ్ ఇప్పి కూర్చోబెట్టు. మన ఇండియాలో 2 gold medals వచ్చాయి. గేమ్స్ అంటే టెంపుల్ రన్ అని అడుగుతున్నారు. ఇంత గ్యాప్ ఎందుకు ఇస్తున్నావు? ఇదేమన్నా సభా ప్రతిపదంగా మాట్లాడుతున్నావా? నేషనల్ స్పోర్ట్స్ లో పనిచేసేటోడు నువ్వు, నీకు పెద్ద కూడా తెలియదా? పాన్ ఏషియన్ పారా ఏషియన్ లో నీ గోల్డ్ తెచ్చిన పేరు తెలీదా నీకు? ఏంది ఏ రాత్తున్నారా బై సీరియస్లీ? దాన్ని నేను అక్కడే పోయిందిరా. నువ్వు సినిమా స్టార్ట్ అవ్వడమే బొమ్మని రానితో ఈ డైలాగ్ చెప్పినప్పుడే ఇదేటో పోతుందని చెప్పిన నేను కామెంట్స్ లో చాట్ లో, ఇదేదో ఎటు పోతుందిరా అనుకుని అట్టే పోయింది. నార్త్ ఇండియన్స్ అంటే నేను ఒప్పేసుకుంటా, వాళ్ళకి రాదని ఒప్పేసుకుంటా. తెలుగు యాక్టర్స్ కూడా డబ్బింగ్ రావట్లేదు, లిప్ సింక్ ఒక్కటి వర్కౌట్ కాలేదు. వాళ్ళ ఫ్రెండ్ ముసలో ఉంటాడు గడ్డపోడు, వాళ్ళదే మన బొమ్మని రానితో విజయనగరం యాస అంటారు. సినిమా మొత్తంలో ఒక్కరు కూడా విజయనగరం యాసకి లిప్ సింక్ పెట్టినట్టే లేదురా. రామ్ చరణ్ గారు మాట్లాడిన దానికి లిప్ సింక్ ఉండదు, జాన్వీ కపూర్ మాట్లాడిన దానికి లిప్ సింక్ ఉండదు, తెలుగు వాళ్ళు ఉంటారు వాళ్ళు మాట్లాడిన దానికి లిప్ సింక్ ఉండదు, జగపతి బాబు గారు మాట్లాడిన దానికి కూడా లిప్ సింక్ ఉండదు. ఎందుకు చేసి 350 కోట్లు ఇక్కడ పెట్టు. నాకు సెకండ్ హాఫ్ జరంత ఈ పర్టికులర్ ట్రైనింగ్ మాంటాజ్ అండ్ ఆల్సో రామ్ చరణ్ గారి సీన్స్ మధ్యలో కొన్ని సీన్స్ బాగానే పడ్డాయి. శివరాజ్ కుమార్ గారు బాగానే చేశారు అనిపించింది, ఆయన రైటింగ్ బాగానే అనిపించింది.
సీన్స్ బాగా వర్కౌట్ అయినాయి అవి, కాబట్టి జరంత సినిమా బతికింది నా మైండ్ లో. నీకు లిటరల్లీ ఆయన ఫేస్ లో అర్థమవుతుంది, అంటే ఫస్ట్ ఆ బస్తాలు ఎత్తే అన్నప్పుడు అర్థమవుతుంది ఆయన మామూలు మన కరాటే కిడ్ టైప్. కరెక్ట్ తెలిసిపోతాను. బట్ ద మూమెంట్ మనోడు బెడ్ మీద నేను ఆడతాను అని చెప్పేసి అంత ఇబ్బంది పడతా ఉంటే కళ్ళల్లో లైట్ గా వాటర్ తెగి కొండ నా కొడక అని చెప్పేసి తిట్టంగానే ఆ వెయిట్ అర్థమైద్ది అనమాట. అంటే తప్పని పరిస్థితుల్లో అనాల్సి వస్తుంది ఇప్పుడు నేను అన్నట్టుగా. శివరాజ్ కుమార్ కూడా స్టార్టింగ్ క్యారెక్టర్ కొండ అని పిలిచి సైలెంట్ గా మళ్ళీ పెద్దకి వచ్చేస్తాడు. అది నాకు నేను స్టార్టింగ్ అని పెద్ద అన్నప్పుడే నాకు రిజిస్టర్ అయిపోయింది, అరే అక్నాలజ్ చేసిండు రెస్పెక్ట్ ఇచ్చేసిండు అన్నట్టు. అది నాకు బాగా వర్కౌట్ అయింది. వాళ్ళిద్దరి మధ్యలో ఉండే సీన్స్ చాలా బాగా వర్కౌట్ అయినాయి. ర్యాప్ బాగుంటుంది, దాన్ని డైరెక్ట్ చేసిన విధానం దరిద్రంగా ఉంటుంది. ఎట్లా అంటే అరే ఇది ఒక సూపర్ సీన్ పడిందిరా సినిమాలో, కేక్ ఉందిరా అనుకుంటే నెక్స్ట్ సీన్ తోటి చెడగొడుతుంది దాన్ని. అది అయిపోయేలోపే చెడగొడతారా, అంత దరిద్రంగా ఉంటుంది. పోనీ కుస్తీ సీక్వెన్స్ జరుగుతున్నారా, బానే ఉందిరా, అంతా బానే ఉంది అనుకుంటా జాన్విక ప్రసాద్. పెద్ది అనేటోడు వాళ్ళ ఊరు కోసం ఇంత చేస్తున్నాడు అన్నప్పుడు వాడు చాలా కష్టపడుతున్నాడు అని ఫీలింగ్ నాకు రావాలి. సినిమాలో ఒక్క సైడ్ అంటే ఒక్క సెకండ్ కూడా నాకు పెద్ది అనేటోడు చాలా కష్టపడుతున్నాడు అనే ఫీలింగ్ ఇక్కడ రాలేదు. ఎందుకంటే పెద్ది ఇట్లా ముట్టుకుంటాడు, అంత ఈజీ అయిపోతుంది. క్రికెట్ లో టాప్, కుస్తీ అప్పుడప్పుడే స్టార్ట్ చేస్తాడు, కుస్తీలో టాప్. హైలైట్ ఏంటో తెలుసా, డిస్ట్రిక్ట్ లో కూడా ఇద్దరిని లేపేస్తాడు, డైరెక్ట్ నేషనల్స్. ఎలా రాపోయినా ఒక జంప్ రాశారు కదా, అది ఎంత వరస్ట్ గా ఉంది బ్రో, నువ్వు మరీ అంటావు గానీ. నేషనల్స్ నాకు ఒక అర్థం కాదు, సికాడియో ఇచ్చిండు కానీ ఎంత మంది రియల్ లైఫ్ రెజ్లర్స్ ఉంటారు, వాళ్ళు ఎన్ని రోజులు కష్టపడతారు, ఎన్ని ఏళ్ళు కష్టపడతారు, వాళ్ళ జీవితం పెడతారు, వాళ్ళ లైఫ్ పెడతారు. 6 నెలల్లో డిస్ట్రిక్ట్ నుంచి డైరెక్ట్ గా నువ్వు నేషనల్స్ పోతావా, ఆడెవడో చెప్పిండని. నేను ఎరిపప్ప పోనీ ఇదంతా అయిపోయింది. ఆడికి పోయిన తర్వాత సెమీఫైనల్స్ గెలిచినవు, కాలు పోయింది, ఫైనల్స్ లో పోలేదు. అట్లా అనుకున్న తర్వాత కూడా నువ్వు కాలు కట్ చేయించుకుని నేను వేరే స్పోర్ట్ ఆడతా అని చెప్పేసి వేరే స్పోర్ట్స్ కి వచ్చి దాంట్లో పారా ఒలింపిక్స్ లో పాన్ ఏషియాలో గోల్డ్ మెడల్ కొడతావు. ఇట్లా కనీసం కుస్తీకైనా నువ్వు జనత మొంటా చూపించినావు, కరాటే కిడ్ నుంచి ఇన్స్పైర్ అయ్యి కొంచెం. ఇది ఎట్లా పోయిండు, ఎట్లా కొట్టిండు, ఎందుకు తీసుకోవాలి? సో ఆ కడియం అనేది దగ్గర ఉంది. ఇప్పుడు ఎప్పుడైతే గవర్నర్ ఇన్వైట్ చేస్తాడో వాళ్ళని, ఇన్వైట్ చేసినప్పుడు అది ఏది మహా అయితే ఆ డిస్ట్రిక్ట్ లెవెల్లోనో ఆ స్టేట్ లెవెల్లోనో ఆ జనాల వరకు చూస్తారు వీటిని. కుస్తీ బికమ్ అన్ ఎక్స్టెంట్ స్పోర్ట్. అప్పటికే ఆ పర్సన్ ఏవైతే ఉన్నారో అతను కడియం కావాలి, అయితే ఇది ఇండియా వైడ్ అది ఆర్ వరల్డ్ వైడ్ ఆర్ ఇండియా వైడ్ హ్యూమిలియేషన్ కింద రావాలి. సో దానికోసం ఏం చేస్తాడు, పెద్దిని నేషనల్కి తీసుకొచ్చి నేషనల్ ఓడగొట్టి ఆ కడియము గవర్నాయుడు ఆర్ పెద్ది అతని కాంటెస్టెంట్ కి తొడుగుతాడు అని చెప్పేసి ఐడియా. ఎందుకు పెట్టిన కడియం అసలు ఎపిసోడ్? మెయిన్ పాయింట్ ఆఫ్ ద సినిమా ఏంటి, నీ ఊరికి రైల్వే స్టేషన్ కావాలి, నీకు ఒక గుర్తింపు రావాలంటే నువ్వేం చేసినావు, రెజ్లింగ్ నేర్చుకుని రెజ్లింగ్ లో గెలవాలి కదా. స్టేట్ రూటే కదా, డిస్ట్రిక్ట్ లో ఆడు, స్టేట్ ఆడు, స్టేట్ నుంచి గెలుచుకో, నేషనల్స్ నేషనల్స్ ఆడు, కొట్టే తెచ్చే. నాకు అర్థం కాదు, ఇప్పుడు దంగల్ సినిమా ఎందుకు తీసుకొచ్చిన అంటే అక్కడ ఎవరైతే అపోనెంట్స్ ఉంటారో వాళ్ళు ఎవరు ఈమెతోటి కక్షతోటి చేసినట్టు అనిపించలే కదా. ఎవరు కక్ష బట్టి ఎవరు లేరు కదా అక్కడ. బట్ క్వాలిటీ స్పోర్టే, క్వాలిటీ ఇంటెన్స్ యాక్షన్స్ ఉంటాయి, నీకు లాస్ట్ వరకు ఎమోషన్స్ ఎఫెక్టివ్ ఉంటాయి. అదో ఏదో గెలుస్తుందా గెలవదా అనే ఫీలింగ్ వస్తూ ఉంటుంది. అనవసరంగా డ్రామా ఓవర్ యాక్షన్ ఎక్కడ చేయలేదు ఆడ. అది ఎందుకు వర్కౌట్ అయింది, ఇక్కడ ఎందుకు ఓవర్ యాక్షన్ చేస్తున్నారు? ప్రతి అపోనెంట్ వాడు ఓడో టాటూ వేసుకుని రావాలి, నీకు వానికి సపరేట్ ఓడి పెట్టాలి, పిల్లికలు పెట్టాలి, ఎందుకు ఇవన్నీ పెట్టడం? నార్మల్ గా ఒక ప్లేయర్ అనేటోడు ప్లేయర్ గా గెలవలేడా, ఎందుకు గెలవలేడో చెప్తా. ఈ పెత్తిలో నువ్వు సినిమా స్టార్టింగ్ సూపర్ హీరో అని చెప్పేస్తావు, మరి పెత్తిని ఇట్లాంటి దరిద్ర కూడా సినిమాలు ఇవన్నీ పెట్టాల్సి వస్తుంది. సినిమాలు మెయిన్ ఆస్పెక్ట్ తీసేసి ఇప్పుడు ఒక రెజ్లింగ్ మ్యాచ్ అవుతుంది, పాయింట్ ఏంటంటే నాకు గుర్తింపు కావాలంటూ దాన్ని ఓడించడానికి నువ్వు ఈ సేఫ్ స్లేట్ రాయొచ్చుగా. ఇక్కడ నువ్వు కరెక్ట్ నీ మెరిట్, నీ ఆట మెరిట్ మీదనే నడుస్తుంది కదా. ఇంకెవడో వచ్చి నిన్ను మోసం చేస్తున్నాడు ఎందుకు? కడియం ఏదైతే అన్నావో అది మధ్యలో యాడ్ చేస్తాడు మళ్ళీ. పోనీ కుస్తీ సీక్వెన్సెస్ అయిపోతున్నాయి, అక్కడ విలేజ్ వాళ్ళందరూ ఏదో అనుకుంటున్నారు, వాడు వదిలేసుకుంటున్నారు అనుకుంటున్నాడు, రాసుకున్నాడు. నెక్స్ట్ షాట్ సిసోడియానో వస్తాడు, వాడు చేస్తాడు, సరే వీడు నేషనల్ కి ఏదో వెళ్ళింది అనుకుంటాడు, ఐటమ్ సాంగ్ పెడతాడు. కూడా అప్ప పైన బయట తీయాల్సిందే దానికంటే ముందు. ఆ లిరిక్స్ వారానికి వేస్తా నెలకు ఎవరు చూస్తాడరా? సింపుల్ బ్రో, నువ్వు హీరోని సూపర్ హీరోగా చూపించి నెక్స్ట్ ఆయన నేషనల్ లెవెల్లో స్పోర్ట్స్ ఆడడానికి కష్టపడుతున్నాడు అంటే అందరికి అక్కడే పోతుంది, కట్ అయిపోతుంది. ఫస్ట్ ఆఫ్ ఆల్ అట్లా నా క్వశ్చన్ ఏంటంటే, దంగల్ సినిమా మళ్ళీ తీసుకొస్తా, దంగల్తో ఎందుకు కంపేర్ చేస్తున్నారా అంటే దంగల్ ఈజ్ వన్ ఆఫ్ ద బెస్ట్ స్పోర్ట్స్ డ్రామా మూవీస్ ఎవర్. సీరియస్లీ ఇండియా నుంచి వచ్చింది. నీకు క్లైమాక్స్ తెలియదు ఆమె గెలుస్తుందని, నీకు తెలుస్తుంది ముందే. సినిమా స్టార్టింగ్ వాడికి ఇబ్బంది అయినా కామన్వెల్త్ క్లైమాక్స్ నీకు ఆల్రెడీ తెలిసిపోతుంది ఎట్లా గెలుస్తారు, బికాస్ దట్ ఈస్ ది ఎండ్ ఆఫ్ ద మూవీ. బట్ నీకు అప్పటి వరకు కూడా అరే గెలుస్తుందా గెలవదా, ఏమవుతుంది అన్నట్టుగా నీకు ఆ ఉత్కంఠ వస్తుంది. పెద్దలో ఒక సీన్
అన్ని తెలిసిపో. నువ్వు స్టార్టింగే సూపర్ హీరో అని చెప్పేసిన తర్వాత ఇంకే వర్కౌట్ కావు. నువ్వు సూపర్ హీరోని నార్మల్ లైఫ్ కి తీసుకురావాలంటే టోటల్ పవర్స్ అని తీసేయాలి. ఇక్కడ పవర్స్ తీసేటట్లేదు కదా. నువ్వు ఒకటి అనుకుంటున్నావు, అది అయిపోతుంది. నేను ఆ కుస్తీ నేర్చుకోవాలి, నేను టాప్ వెళ్ళాలి, నేషనల్ వెళ్ళిపోయాను, నాకు అమ్మాయి నచ్చింది, నేను ఆమెను పెళ్లి చేసుకోవాలి, ఆమె నీకోసమే పెళ్లి చేసుకోకుండా వెయిట్ చేస్తుంది నీకోసం, నాకు కాలు దిగింది అయినా నేను నేషనల్ ఆడతా, గోల్డ్ కొడతా, కొట్టినావు. నువ్వు ఏడ కష్టపడ్డారా? నాకు అదే అనిపించింది, పెద్ద క్యారెక్టర్ అంటే ఏం కష్టపడు, ఏది ముట్టుకున్నా ఈజీ అయిపోతుంది కదా బ్రో. అదంతా నేను ఇందాక చెప్పా, ఎలా గెలుస్తున్నాడు, ఎలా వెళ్తున్నాడు, అదంతా లాజిక్లు. అంటే చాలా మంది చాలా కష్టపడి వస్తారు, మనకు చాలా కన్వీనియంట్గా వెళ్ళిపోతారు, అదంతా ఉంది. ఐ అగ్రీ ఆన్ దట్. కానీ నాకు అనిపించింది ఏంటంటే మనోడి పర్పస్, మోటివ్ ఏదైతే ఉంటుందో దానికి అలా జంప్ అవటంలో నాకు పెద్ద ప్రాబ్లం అనిపించలే. అంటే హిమ్ రన్నింగ్ ఫర్ పారా హిమ్ డూయింగ్ కుస్తీ ఫర్ నేషనల్ నాకేం ప్రాబ్లం అనిపించలే. నాకు ఇంట్రెస్టింగ్ అనిపించింది ఏంటంటే రామ్ చరణ్ గారి రన్నింగ్ సీక్వెన్స్లో ఆయన పరిగెత్తే ఒక స్టైల్ ఉంటుంది. ఒక పారాలింపిక్లో ఉన్న అదే లైక్ ఒక కాలు లేని పర్సన్ ఎలా పరిగెత్తారని ప్రతి బీట్లో ఆయన పరిగెత్తే విధానంలో నీకు అది ఉంటుంది, ఆ లింప్నెస్ ఉంటుంది. ఢిల్లీ సీక్వెన్స్ ఏది వర్కౌట్ కాదు. ఫ్రేమ్స్ ఎట్లా అనిపిస్తున్నాయి? ఫ్రేమ్స్ సూపర్ రా. రత్నవేలు దేవరాజ్ చేసిందంటే డబుల్ చేసింది. అరే ఆ ఫిలిం నీకు ఆస్పెక్ట్ రేషియో మారంగానే అసలు అది వేరే ఉందిరా, మస్త్ అనిపించింది. సినిమాటోగ్రఫీ మాత్రమే అది పక్క పెడితే కానీ ఎందుకు పనికి రాలేదు ఢిల్లీ సీక్వెన్సెస్, ఎందుకు లేవు. ఆడ కష్టపడుతున్నాడు, అదేదో చూసిండు, కాలు ఇరిగితేనే కాలు కట్టయితేనే మనందరూ వడ్డిస్తేనే వేరే స్పోర్ట్స్కి ఆడతా ఇకలే. మీరు నాకు అనిపించింది అనుకుంటే ఇప్పుడు కాళ్ళుతో పని లేని స్పోర్ట్స్ ఎక్కువ లేవు, కాలు కావాల్సింది అన్నిటికీ. సో మేబీ హీ థాట్ పారాలోకి వెళ్దాం. వాళ్ళు థాట్ చేసినందుకు నాకు అనిపించిన దానికి తేడా ఉంటుంది కదా అని అది అంటున్నా. మర్చిపోయారు రెహమాన్ బాబాయ్, హీ డిడ్ డ్యూటీ. మనం ఎక్స్పెక్ట్ చేయలేమా రెహమాన్ బాబాయ్ యాంగిల్ కూడా మ్యూజిక్ కొడతాడు. పెద్ద హీరో థీమ్ నచ్చింది, ఎమోషన్ స్కోర్. నాకు ద బెస్ట్ స్కోర్ ఏంటంటే మనోడు గోల్డ్ కొట్టగానే సితార్ యాడ్ అయింది స్కోర్లో, బాగా అనిపించింది. అరే టచ్ రా, ఎవరు చేయలేటరా అది. ఐ మీన్ లైక్ మన కీరవాణి గారు అలా స్టైల్ కొడతారు, కానీ నీకు రెహమాన్ గారితో నాకు బాగా అనిపించేది ఏంటంటే ఒక ప్యారలల్ థీమ్ ఒకటి దాచుకుంటాడు ఆ సాంగ్ లో. నీకు ఏదో అక్కడక్కడ బీట్ పడతాయి, బట్ ద మూమెంట్ కావాల్సినప్పుడు హీల్ యాడ్ దట్. ప్లస్ మనోడు మాస్ బీట్లు కూడా బాగా కొట్టిండే. రెహమాన్ నుంచి నేను మాస్ బీట్లు ఎక్స్పెక్ట్ చేయలేదు. నేను పెద్ద బిట్ మంచి అనిపించింది. స్టార్టింగ్ లో ఒకటి గేమ్స్, ఒకటి ఇంగ్లీష్ లో ఒకటి వస్తా ఉంటది, అవి రెండు బాగుంది. ఇంగ్లీష్ మళ్ళీ మస్తు మధ్యలో మస్తు వచ్చినప్పుడు మస్తు అనిపించింది. లైక్ అవి అనిపించినాయి. అక్కడ క్లైమాక్స్ లో ఎమోషనల్ మ్యూజిక్ బాగుంటుంది. బట్ మనం ఎంత బ్రేక్ డౌన్ చేసినా ఐ స్టిల్ స్టాండ్ ఆన్ మై వర్డ్, ఐ ఎంజాయ్డ్ ద ఫిలిం.